ఈరోజు మనం అభిజిత్ లగ్నం అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం అభిజిత్ అనేది కాంతి లేని నక్షత్రం అంటారు. పురాణాల్లో దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అందరూ టక్కున చెప్పే సమాధానం ఏమిటంటే 27 అని చెప్తారు. కానీ అభిజిత్ అనే ఒక నక్షత్రం ఉందని, దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు అంటే 27 నక్షత్రాలే మనకు అసలు ఉంటాయి. అది 28వదైన అభిజిత్తు మనకి తెలియదు. ఆ విశేషాలు ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతి లేనిది అన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు, అనేక నక్షత్రాల సమూహం. వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణ నక్షత్రంలోని మొదటి 15 ఘడియలు కలిపితే అభిజిత్ నక్షత్రంగా చెప్పబడింది. ఇది లక్ష్మీనారాయణాత్మకమైనది. ఉత్తరాషాఢ మహాలక్ష్మి సంబంధం, శ్రవణం నారాయణుని సంబంధం. అందుచేత ఇది విజయప్రదమని పేరు. మధ్యాహ్నంలో సూర్యోదయాది 4వ లగ్నం అభిజిత్ అని అంటారు. ఈ నక్షత్రం వెనుక ఒక పురాణ కథ ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం. మనకున్న 27 నక్షత్రాలను దక్ష ప్రజాపతి కుమార్తెలుగా చెప్తారు. దక్షుడు వీళ్ళని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చటానికి తండ్రి దగ్గరకు వెళ్ళింది. శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు అంటారు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వదోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు కూడా చూద్దాం. ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్ళకి కొత్త కాదు. కాలం మారింది కాబట్టి ఇప్పుడు అది అంతగా వినపడటం లేదు. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళల్లో అలా పిలిచేవారు. గడ్డ పలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్ట మధ్యాహ్నం అని అన్నమాట. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం. ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమి పూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మథనం ప్రారంభించారు. ఈ శుభముహూర్తంలోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం, సీతారాముల కళ్యాణం, భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం, ఇవన్నీ కూడా ఈ ముహూర్తంలోనే జరిగాయి. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవటం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్ళరాదని నారద సంహిత పేర్కొంది.
అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలను ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత పేర్కొంది. ముహూర్త వల్లరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని అంటుంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం ఉపనయనానికి తప్ప వివాహాది సమస్త శుభకార్యాలకు ఇది శ్రేష్టం అని చెప్తున్నారు. సర్వ శ్రేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి. మనకి అభిజిత్ లగ్నం నక్షత్రం అంటే ఏమిటో, అది ఏ సమయంలో ఉంటుందో, అది ఎలా వచ్చిందో, మరి దాని యొక్క ఫలితం ఏమిటో అన్నీ కూడా వివరంగా మనకి చెప్పారు, తెలుసుకున్నాం. శుభం. స్వస్తి.